హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ కిచెన్. ఈరోజు మనం వడప్పలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి ఇది వచ్చేసి టిఫిన్ మనకి తమిళనాడులో మంచి ఫేమస్ అండి. ఇది సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏదైనా కానీ మసాలా కర్రీస్లోకి మంచిగా ఉంటుంది. లైక్ అలసందల కర్రీస్ కానీ అనపగింజలు ఏదైనా మంచిగా ఉంటుందండి. ఇక్కడ మనం 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. 2 కప్స్ గోధుమ పిండి అయితే 2 కప్స్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి 2 కప్పులు, 2 కప్పులు వచ్చి గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి మనం మంచిగా. చూసారు కదా, ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వచ్చేసి ఖచ్చితంగా వేయాలి వీటిలో, మనకు మెయిన్ ఫ్లేవర్ అదే అండి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను. సో దీనికి ఆయిల్ ఏమీ వేయమండి కలిపేటప్పుడు, జస్ట్ వాటర్ వేసి కలుపుకోవడమే. మనకు పూరీలు వేస్తే మామూలుగా ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కదా, కానీ వడప్పలు అనేటివి మనకు ఆయిల్ అనేది పీల్చకుండా మంచిగా ఉంటాయండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ వేస్తూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. ఇదేమి మనకు పిండి నానాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా కలిపి అప్పటికప్పుడు చేసేసుకోవడమే. స్మూత్గా బాగా పొంగుతాయి పూరీలు కూడా, వడప్పలు. చూసారు కదా, ఇలా కలుపుకొని అప్పటికప్పుడు చేసేసుకోవడమే. ఇప్పుడు మనం రోటీ మేకర్ స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేయాలి కదా, ఎందుకంటే మనం వడప్పలు కాల్చాలి కాబట్టి. ఫస్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆ తర్వాత వడప్పలు మనం తయారు చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు మనం రోటీ మేకర్ తీసుకొని ఇలా ఒక పేపర్ని వేసుకొని అందులో ఒక ఇలా ముద్దలాగా పెట్టుకొని మనం రోటీని ప్రెస్ చేసేసుకోవడమే. డైరెక్ట్ మనకు వడప్పలు అనేటివి రెడీ అయిపోతాయి. చూస్తారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ ప్రెజర్ చేయకూడదు. చూస్తారు కదా ఎంత నీట్గా షేప్ ఎంత మంచిగా వచ్చేదో మనకి. ఇప్పుడు మనం ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది. సో చూసారు కదా ఎలా పొంగుతున్నాయి వడప్పలు అనేటివి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. పూరీలు అంటే మనకు ఆయిల్ అన్నట్టు అనిపిస్తుంది. ఆయిల్ అనేటివి ఎక్కువ పీల్చకుండా టేస్ట్ కూడా సూపర్ ఉంటాయండి ఇవి. సో ఇలాంటి మరిన్ని డిషెస్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ రూపంలో తెలియజేస్తే మనం అలాంటి వీడియోలు చేస్తామండి. ఇది వచ్చేసి మనం ఇక్కడ బొబ్బర్ల కర్రీ కాంబినేషన్లో ఈరోజు మనం చేసుకున్నాం అన్నమాట. చూసారా ఎంత మంచిగా పొంగుతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.